హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే వీడియో వచ్చేసి పండు మిరపకాయల పచ్చడి. ఇది సంవత్సరం మొత్తం నిల్వ ఉండేటట్టు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పక్కా కొలతలతో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పండు మిర్చిని మనము ఏమేమి కావాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. నేనైతే ఈ పండు మిరపకాయలు ఒక అర కేజీ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం చింతపండు, ఇది చింతపండు మొత్తం అందులో గింజ మొత్తం ఈకలు తోకలు చిన్న చిన్నవి ఉంటాయిగా, అవన్నీ తీసి పక్కన తీసేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసుకోవాలి. అలానే సాల్ట్, అలానే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పండు మిర్చిని మనం శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టిన తర్వాత ఇలా వాటర్ లేకుండా మొత్తం నీట్గా తుడుచుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా తొడిమ దగ్గర వాటర్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో తొడిమలు లేకుండా ఉంటాయి కదా, అవి తీసి పక్కన వేసుకోవాలి. ఏమన్నా పుచ్చులు లాంటివి వస్తే చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ తుడిచిన తర్వాత ఇలా తొడిమలన్నీ తీసుకోవాలి అన్నీ. ఇది ఈ పండు మిర్చితోనే మనం టమాటాలు వేసుకొని చేసుకోవచ్చు, గోంగూరతో చేసుకోవచ్చు, ఉసిరికాయతో చేసుకోవచ్చు, దీంతోనైనా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఓన్లీ పండు మిర్చికున్న చింతపండు వేసేస్తున్నాను ఈ ఒక అర కేజీతోని. ఇప్పుడు అన్నీ శుభ్రంగా కడుక్కొని తుడుచుకున్న తర్వాత తొడిమలు తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మిక్సీ అనేది తొందరగా మెదుగుతుంది. మీరు కావాలంటే బయట కూడా రుబ్బించుకోవచ్చు, కానీ నేను కొన్నే కాబట్టి ఇంట్లోనే మిక్సీ పడుతున్నాను. ఇవన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జాడి తీసుకొని దాంట్లో మరిన్ని వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. అలా అయితేనే ఈ పండు మిర్చి అనేది మెరుగుతుంది. మీరు ఈ పండు మిర్చిని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకునే వాళ్ళైతేనో కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. లేకపోతే ఒక్కసారి తాలింపు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అలానైతే మెత్తగా పట్టుకోండి. ఇందులో నేను కొంచెం చింతపండు వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసి దీన్ని అయితే నేను మెత్తగా మిక్సీ పెట్టాను. ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నా లేకున్నా పిల్లలకు ఈజీగా ఉండేటట్టు, వాళ్ళకు ఏమన్నా చట్నీ కావాలన్నప్పుడు ఇలా తాలింపు వేసుకొని తింటారు కాబట్టి ఇలా నేనైతే కొంచెం మెత్తగా మిక్సీ పట్టి పెట్టాను. ఇదంతా నేను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మిగతాయి కూడా అన్నీ ఇందులో మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నాకైతే ఇవి అయితే రెండు సార్లు మిక్సీలోకి అయితే పట్టినాయి. అన్నీ వేసుకుంటున్నాను. ఇది మొన్న పండు మిర్చి మొత్తం వేసుకున్న తర్వాత నేను ఒక్కసారి పల్సిచ్చాను. పల్సిచ్చిన తర్వాత దీంట్లో మిగతా చింతపండు కూడా వేసుకున్నాను. చూసారా, ఒకసారి పల్సిచ్చినాక మిగతా చింతపండు, అలానే వెల్లుల్లి, నేను దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఫస్ట్ దాంట్లో వేయడం మర్చిపోయాను కాబట్టి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర వేసిన తర్వాత దీన్ని నేను బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే ఇది నాకు కొంచెమే కాబట్టి, అర కేజీ కాబట్టి కొంచెమే మిక్సీ పట్టి పెట్టేశాను ఒకసారి. చూసారు కదా, నేను మొత్తం మిక్సీ పడితే ఇంత చట్నీ అయింది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకొని అడావుడిగా మనం మిక్సీ పట్టుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చట్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొంచెం తీసుకొని తాలింపు పెట్టుకోండి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టాను. నేనైతే ఇంత కొద్దిగంత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేస్ట్ చేసి చూసుకోవాలి. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది, లేదంటే కొంచెం కలుపుకోండి. నేనైతే కొంచెం కారం అనిపిస్తుంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. మీరు మీ తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ తక్కువైంది అనుకోండి, చట్నీ అనేది తొందర పాడవుతుంది. ఏ చట్నీలోనైనా సాల్ట్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే చట్నీ పాడైపోతుంది. దీన్ని నేను 2 భాగాలుగా చేశాను. ఒక భాగం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఇంకో ఈ భాగం నేను తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపు కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కదా, మీరు కావాలంటే పల్లి ఆయిల్ కానీ ఏ ఆయిల్తోనైనా చేయొచ్చు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పోపు గింజలు వేసుకోవాలి. అంటే శనగపప్పు, ఆవాలు, కొంచెం మెంతులు, కొన్ని జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి కచ్చా దంచి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి.
కొంచెం మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది కొంచెం చిటపట్లాడుతున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసుకున్నాం కదా పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. అంతే, చాలా ఈజీ, సింపుల్ అన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ఒకసారి తాలింపు పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఈ టమాటా పచ్చడి పండుమిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం చట్నీ మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు ఇవన్నీ సరిపోయినాయి, చింతపండు సరిపోయిందా పులుపు అనేది టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు అనేది ఊరిపోతుంది, నోట్లో లాలాజలం అయితే వస్తుంది. అంత బాగుంటుందన్నమాట. మంచి పిల్లలకు ఎప్పుడన్నా వేడి వేడి అన్నంలో పెట్టి నెయ్యి వేసి పెట్టారనుకో చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కూడా వేడి వేడి అన్నం వేసుకొని ఈ చట్నీ టేస్ట్ అనేది చూద్దాం. నాకైతే ఈ సీజన్ వచ్చిందనుకోండి ఈ పండు మిర్చి చట్నీ అంటే చాలా ఇష్టం. ఇది టమాటాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. అది కూడా నేను ఒకరోజు ఆ వీడియో కూడా చేసి పెడతాను. ఇదే సీజన్ ఫస్ట్ కాబట్టి నేను కొన్నే తెచ్చాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నీరు అనేది ఎక్కువ ఉండడం వల్ల పండు మిర్చి కొంచెం ఘాటుగా ఉంటుంది. కొద్ది తగ్గిందనుకోండి వాటర్, అప్పుడు కొంచెం కారం అనేది తగ్గిపోతుంది. మంచిగా అన్నం వేసుకొని వేడి అన్నం చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకోండి. నేనైతే ఏది వేసుకోవట్లేను. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా, బాగుంటుందన్నమాట. ఎటైనా బయటకు వెళ్ళొచ్చిన ఊరు నుండి వచ్చేసరికి ఇంట్లో ఏదన్నా కూరలు లేనప్పుడు ఈ చట్నీ అయితే చేసుకొని తినొచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం పుల్లగా కొంచెం కారంగా బాగుందండి. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్, కొంచెం ఘాటు అనేవి మిరపకాయలు ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. కానీ సూపర్గా ఉందండి, చట్నీ అయితే మంచిగా ఉంది.